హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్‌ని. జపాన్‌లో బసెస్ టైమింగ్స్ ఏ విధంగా తెలుసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న స్టాప్‌లో అయితే 10 నెంబర్ బస్ అండ్ 51 నెంబర్ బస్ అయితే ఆగుతుంది. ఈ బసెస్ టైమింగ్స్ ఏ విధంగా తెలుసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలరు, ఇవైతే ఓన్లీ సాటర్డే అండ్ సండే టైమింగ్స్. బ్లూ కలర్‌లో ఉన్నాయి కదా, ఇవి మండే టు ఫ్రైడే టైమింగ్స్ అనమాట. అంటే వీక్ డేస్, వీకెండ్ డేస్ సెపరేట్ టైమింగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 10 నెంబర్ బస్ టైమింగ్స్ ఇవి, అవేమో 51 నెంబర్ బస్ టైమింగ్స్ అనమాట. జపాన్‌లో బసెస్ 6కి స్టార్ట్ అవుతాయి, 10కి ఎండ్ అవుతాయి. 10 నెంబర్ బస్ 6:21కి ఒకసారి ఉంది, 6:31, 41, 47కి ఉంది. అదే 51 నెంబర్ బస్ కూడా 6:40కి ఒకసారి ఉంది, 6:53కి అయితే ఒకసారి ఉందన్నమాట. ఇంక ఇదే విధంగా మనమైతే అన్ని టైమింగ్స్‌లో అయితే అవర్స్ ప్రకారం మినిట్స్ అయితే చూసుకోవచ్చు. ఏ స్టాప్‌లో అయినా సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే జపాన్‌లో అయితే బస్సెస్ 6కి స్టార్ట్ అయ్యి నైట్ 10కి అయితే ఎండ్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ 4 అవుతుంది అనుకోండి టైము 16. ఆ 10 నెంబర్ బస్ అయితే 4:06కి ఒకసారి ఉంది, 4:15, 4:24, 4:30కి అలా చూసుకోవాలి. అదే 51 నెంబర్ అయితే 4 అవుతుంది అనుకోండి ఫర్ సపోజ్, 4:11కి ఒకసారి ఉంది, 4:53కి ఒకసారి ఉంది. ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ మనకు వీకెండ్ డేస్‌లో కూడా అదే ఉంటుందన్నమాట.